అబ్బు, ఏంటమ్మా? ఇప్పుడు భార్య ఉండగా భర్త ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకుంటే ఆ భార్య ఏం చేయాలి? భార్య ఉండగా భర్త వేరే స్త్రీతో సంబంధం పెట్టుకోవడం అనేది చాలా తప్పు, చాలా పాపకార్యం అమ్మా. ఇది చాలా పాపకార్యము. ఆ భార్య రెండు పనులు చేయాలమ్మా. ఒకటి, అతన్ని హెచ్చరించాలి. దీని గురించి అల్లాహ్ మిమ్మల్ని ప్రశ్నిస్తాడు, ప్రళయ దినం అంటూ ఒకటి ఉంది. ఆ రోజు అల్లాహ్ మిమ్మల్ని ప్రశ్నిస్తాడు ఈ తప్పు గురించి, ఈ పాపకార్యం గురించి అని భర్తను హెచ్చరించాలి. రెండవది, ఆ భార్య రెండో పని ఏం చేయాలి? ప్రతి నమాజ్లోనూ భర్త గురించి, భర్త హిదాయత్ పొందాలి, ఆ తప్పు నుండి దూరం అవ్వాలని అల్లాహతో దువా చేయాలి. ప్రతిరోజు అతని కోసం దువా చేయాలి, అల్లాహ్ అతనికి హిదాయత్ ఇవ్వాలని చెప్పి. భార్య ఈ విధంగా ఈ రెండు పనులు చేయాలమ్మా. ఇన్షాల్లా అతనిలో అలాంటి వారు ఉంటే వారిలో మార్పు తప్పకుండా వస్తుంది. అబ్బు, కుర్బానీ గురించి నాకు 2 డౌట్లు ఉన్నాయి. ఏంటమ్మా 2 డౌట్లు? స్తోమత ఉండి కూడా కుర్బానీ ఇవ్వని వారి గురించి హదీస్ ఏమైనా ఉందా అబ్బు? స్తోమత ఉండి కూడా ఎవరైతే కుర్బానీ ఇవ్వట్లేదో వారి గురించి దైవ ప్రవక్త వారు ఇలా అన్నారు. వారు ఈద్గా యొక్క దరిదాపులకు కూడా రాకండి అని హెచ్చరించారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. రెండవది, కుర్బానీ పోతు కోసిన తర్వాత 3 వాటాలుగా వేయడం సున్నతా? దీని గురించి అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడు. కుర్బానీ యొక్క పశువు అల్లాహ్ యొక్క చిహ్నాలుగా చేశాం మీ కొరకు అంటున్నాడు. మీరు దానిని జుబా చేసినప్పుడు అల్లాహ్ యొక్క నామాన్ని ఉచ్చరించండి అని అల్లాహ్ అంటున్నాడు. ఆ తర్వాత దాన్ని మీరు తినండి, అడిగే పేదలకు ఇవ్వండి, అడగని పేదలకు కూడా ఇవ్వండి అని ఖురాన్లో చెప్పబడింది. కానీ 3 వాటాలు వేయమని చెప్పి ఖురాన్లో ఏ ఆయతు కానీ హదీస్లో ఏ హదీసు కానీ చెప్పబడలేదు. ఇలా ముస్లింలలోని కొంతమంది దీన్ని ఇలా వాటాలుగా వెయ్యాలి అని ఒక అపోహను కలిగి ఉన్నారు, అంతేగాని ఇది సున్నత్ కాదు. అల్హమ్దులిల్లా, నా 2 ప్రశ్నలకి జవాబు దొరికింది అబ్బు. ఏంటమ్మా తెగ ఆలోచన చేస్తున్నావు? అసలు కుర్బానీ ఎందుకు ఇవ్వాలి అబ్బు? కుర్బానీ ఎందుకు ఇవ్వాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి ఆజ్ఞ అయింది. ఎవరికి? ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి. నీ యొక్క కుమారుణ్ణి నా మార్గంలో బలి ఇవ్వు అని అల్లాహ్ యొక్క ఆజ్ఞ అయిందమ్మా. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞకు శిరస వహిస్తూ తన యొక్క కుమారుణ్ణి బలి ఇవ్వడానికి పరలో పెట్టి మెడ మీద కత్తి పెట్టారు. అప్పుడు అల్లాహ్ తరపు నుంచి ఆజ్ఞ అయింది, ఇబ్రాహీం నీకు ఇచ్చిన పరీక్షలోను పాస్ అయ్యావు, నీ బాలుడికి బదులు, నీ కుమారుడికి బదులు ఈ యొక్క స్వర్గం నుంచి దింపినటువంటి ఈ పోతు కుర్బానీ ఇవ్వు అన్నారు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ పోతుని జుబా చేసి కుర్బానీ ఇవ్వడం జరిగింది. ఈ త్యాగాన్ని మెచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లిం సమాజానికి ప్రళయ దినం వరకు కూడా ఈయన యొక్క త్యాగాన్ని, ఈయన యొక్క కుర్బానీని అల్లాహ్ మన కోసం సాంప్రదాయం చేసేసాడు. ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ప్రతి సంవత్సరం చేసేవారు. కాబట్టి ఇది మన కొరకు సాంప్రదాయం, సున్నత్ కూడాను. కాబట్టి స్తోమత ఉన్న ప్రతి ముస్లిం కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క సాంప్రదాయాన్ని కుర్బానీ రూపంలో మనం పూర్తి చేస్తూ ఉండాలమ్మా. మాషా అల్లాహ్, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేసిన త్యాగమే త్యాగం అబ్బు. పండుగ రోజు ఈద్గా నమాజ్కి స్త్రీలు రావచ్చా? పండుగ నమాజ్ కోసం ఈద్గాలోకి స్త్రీలను అనుమతించడానికి దైవ ప్రవక్త వారు రమ్మని చెప్పారు. స్త్రీలు తప్పకుండా రావాలి అన్నారు. ఇంకా ఇలా అన్నారు, బహిష్ట స్త్రీలు కూడా ఈద్గాలో పాల్గొనాలి, కానీ నమాజ్లో పాల్గొకూడదు. వారు పక్కన కూర్చొని ఉండాలి, ఈద్గాలో రావాలి కానీ నమాజ్లో పాల్గొకూడదు అని దైవ ప్రవక్త వారు తెలియజేశారు. ఇంకా ఒక స్త్రీ వచ్చి అడుగుతుంది, ఓ దైవ ప్రవక్త, మా దగ్గర గనక చున్నీ లేకపోతే, అంటే కప్పుకొని రావడానికి ఎటువంటి దుప్పటి లేకపోతే ఏం చేయాలి అని అడిగితే దైవ ప్రవక్త వారు అన్నారు, పక్క వారి వద్ద, పొరుగు వారి వద్ద, మీ యొక్క స్నేహితుల వద్ద ఎవరి దగ్గర ఉంటే అవి అడిగి మరీ కప్పుకొని మీరు ఈద్గా నమాజ్కి రండి, పండుగ నమాజ్కి రండి అని ప్రవక్త వారు ఆదేశించారు స్త్రీలకు. మరియు ఈద్గాలో వారి కోసం, స్త్రీల కోసం కూడా ప్రత్యేక ఏర్పాటు చేయాలి, పరదా ఏర్పాటు చేయాలి. స్త్రీలు తప్పకుండా హాజరవ్వాలి ఈద్గాకు. కానీ ఇండియాలో దౌర్భాగ్యం ఏమిటంటే స్త్రీలు మార్కెట్కి వెళ్ళవచ్చు, దర్గాలకు వెళ్ళవచ్చు, షాపింగ్లకు వెళ్ళవచ్చు, అన్ని చోట్లకు వెళ్ళొచ్చు, కానీ మస్జిదులకి, ఈద్గాలకి అనుమతించట్లేదు కొంతమంది స్వార్థపరులు. అజ్ఞానం కారణంగా ఈ ప్రవక్త వారి హదీసు తెలియక వీళ్ళు స్త్రీలు రాకూడదు అని అంటున్నారమ్మా. కానీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, చున్నీ లేకపోయినా, కప్పుకోవడానికి బుర్ఖాలు అనేది లేకపోయినా ఎవరి దగ్గరైనా అరువు తీసుకొని మరీ కప్పుకొని ఈద్గాకి రమ్మన్నారమ్మా. ఇది ప్రవక్త వారి యొక్క హదీసు. ఈ హదీస్ని మనం పాటించాలి. కాబట్టి మనకు తెలిసిందేంటి, ఈద్గా నమాజ్కు స్త్రీలు కూడా హాజరవ్వాలి. ఇది ప్రవక్త వారు ఆదేశము, హదీసు కూడా. మాషా అల్లాహ్, అల్లాహ్ వారికి హిదాయత్ ని చేస్తారు. అది ఫ్రెండ్ ఫోన్ చేస్తారన్నారమ్మా, దానికోసం చూస్తున్నాను. సరే కానీ హదీస్ కిరణాలు బుక్ తెమ్మన్నారు, తెచ్చారా? అది సాయంత్రం తెస్తానమ్మా, మర్చిపోయాను. మీరు ఎప్పుడు అంతే, నేను చెప్పింది ఏది తీసుకురారు. 2 రోజులుగా ఇదే చెప్తున్నారు. కేకలేకమ్మా, అసలే నిన్న వారం నేను జ్వరం పడ్డాను. అవును కదా, పోయిన వారం జ్వరం పడితే ఇప్పుడు కేకలేద్దంటారేంటి? అంటే జ్వరం తగ్గిన నీరసంగా ఉంటది కదమ్మా. సర్లేండి, ముందు నాకు హదీస్ గ్రంథం తీసుకురండి. అయ్య బాబాయ్ కోప్పడకమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతాను చూడు. అయ్య బాబాయ్, ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయారేంటి?
ఇదిగోనమ్మా నీ హదీస్ గ్రంథం. మాషాల్లా, ఇదే అబ్బు నేను అడిగింది. హదీస్ గ్రంథాన్ని తెప్పించుకోవటమే కాదమ్మా, దాన్ని బాగా స్టడీ చేయాలి. ప్రవక్త వారి విధానాలు ఏవైతే ఉన్నాయో అందులో ఆ హదీసుల్లో వాటిని స్టడీ చేయాలి, ఆచరించడానికి ప్రయత్నించాలి. ఇన్షాల్లా, తప్పకుండా అబ్బు. అబ్బు, మీకు విషయం చెప్పాలి. ఏమిటమ్మా అది? మన పక్కింటి ఫాతిమా, ఎదురింటి అస్మా లేరు? ఉన్నారు కదా. వాళ్ళు ఏసీ అని, ఫ్రిడ్జ్ అని, టీవీ అని, వాషింగ్ మిషన్ అని అన్ని కొనుక్కుంటున్నారు అబ్బు. మనమే కొనుక్కోలేదు. తప్పమ్మా, ఇలాంటి మాటలు చెప్పడం చాలా తప్పు. ఇలా ఒకరి మీద అసూయ పడటం చాలా తప్పమ్మా. అసూయ పడితే ఏమవుద్ది అబ్బు? ఏమవుతుందా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారమ్మా, మీరు అసూయకు దూరంగా ఉండండి. అగ్ని ఏ విధంగానైతే కట్టెలను, ఎండి గడ్డిని కాల్చేస్తుందో ఆ విధంగా మీ యొక్క అసూయ మీ యొక్క పుణ్య కార్యాన్ని, మంచి పనులన్నింటినీ కాల్చేస్తుంది అని ప్రవక్త వారు చెప్పారు. అందుకే ఎదుటి వారి గురించి అసూయ పడటం మానేసి అల్లాహ్ మనకే ఏదైతే ఇచ్చాడో, ఎంతైతే ఇచ్చాడో వాటిని చూసుకొని తృప్తి పడాలమ్మా. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై కూడా కారుణ్యం కురిపిస్తాడు, మనకు కూడా అలాంటి అర్హతను ప్రసాదిస్తాడమ్మా. కానీ అసూయ చెందడం మాత్రం ఇస్లాంలో నిషిద్ధము. ఒకరి బాగోగును చూసి ఒకరు బాగుపడుతున్నారు అంటే దాన్ని చూసి వీలైతే సంతోషించాలి, కానీ అసూయ చెందకూడదు. అసూయ మన పుణ్య కార్యాలను కాల్చివేస్తుంది. అల్లా నన్ను క్షమించుగాక. ఈ రోజు నుంచి ఎవరి మీద అసూయ పడినబ్బు ఇన్షాల్లా. నేను అసలు ఇవాళ భోజనమే చేయను. ఎవరు తింటారా కూరసలా? ఏంటమ్మా కేకలు? ఆ రూమ్ దాకా వినపడుతున్నాయి, ఏమైంది? అబ్బు, ఈ రోజు కూర పప్పు అంట. ఎవరు తింటారు? నేను తిన్ను. పప్పు అయితే ఏముందమ్మా, తినొచ్చు కదా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంట్లో వరుసగా 3 రోజులు ఆయన కడుపు నిండా భుజించలేదు. వరుసగా 3 రోజుల పాటు కడుపు నిండా భుజించలేదంటే ఎలాంటి పరిస్థితుల్లో దైవ ప్రవక్త వారు ఉన్నారో తెలుసా? కానీ ఈ రోజు మనకు అలాంటి పరిస్థితి లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదో విధంగా మనకు తినిపిస్తున్నాడమ్మా. మనం అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్లాహ్ నన్ను క్షమించుగాక. ఈ రోజు నుంచి ఎటువంటి కూరకి నేను పేరు పెట్టనబ్బు. మాషా అల్లాహ్, అల్హమ్దులిల్లా. ఇదే ఉద్దేశాన్ని కలిగి ఉండాలమ్మా మనం, అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ. జమానంతా కాంపిటీషన్ అయిపోయింది, పోటీగా అయిపోయింది. ఏమిటమ్మా దీని గురించి మాట్లాడుతున్నావు? అదే అబ్బు, ఈ జమానా అంతా పోటీ జమానా అయిపోయింది కదా, మనం కూడా అలాగే ఉండాలి. మనం పోటీ పడాల్సింది, పోటీ చూడాల్సింది ఈ విషయాల్లో కదమ్మా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, 2 విషయాల్లో తప్ప మిగిలిన వారిలో మీరు పోటీగా ఆలోచించకండి అన్నారు. ఎవరబ్బు ఆ ఇద్దరు? ఆ ఇద్దరు ఎవరంటే, ఆ ఇద్దరిలో ఒకరు అల్లాహ్ తన ధనాన్ని ఉపాధి రూపంలో శుభాన్ని ప్రసాదించాడో, ఆ వ్యక్తి అల్లాహ్ మార్గంలో ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని చూసి మనము పోటీ పడాలి. ఎలాగా? అతను దాన ధర్మాలు ఎక్కువ చేస్తున్నాడు, మనం కూడా అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేయాలి అని పోటీ పడాలి. రెండవది, అల్లాహ్ యొక్క ఆరాధన ఎక్కువ చేస్తూ, నమాజులు చేస్తూ, ఖురాన్ యొక్క తిలావత్ చేస్తూ ఉంటాడో అతన్ని చూసి పోటీ పడాలి. అరే, అతను నమాజులు చదువుతున్నాడు, ఖురాన్ తిలావత్ చేస్తున్నాడు, నేను కూడా చదవాలి, నేను కూడా ఖురాన్ని తిలావత్ చేయాలి అని ఆ విషయంలో పోటీ పడమన్నారమ్మా. కాబట్టి మనము ఈ 2 విషయాల్లో పోటీ పడాలి. దాన ధర్మాల విషయంలో, అల్లాహ్ యొక్క ఆరాధన విషయంలో మనం పోటీ పడాలమ్మా. ప్రాపంచిక కాదు. ప్రాపంచిక పరంగా అల్లాహ్ ఎంత ఇవ్వాలో మనకు అంతా ఇచ్చేస్తాడమ్మా. కానీ మనతో ఏదైతే వస్తుందో దాని గురించి మనం పాటుపడాలి, దాని గురించి మనం ప్రయత్నించాలి. కరెక్ట్ గా చెప్పారు అబ్బు. మనం ప్రాపంచిక పరంగా కాకుండా అల్లాహ్ యొక్క ఆరాధన విషయంలోనే పోటీ పడాలబ్బు. మాషా అల్లాహ్, ఇదమ్మా మనకు కావాల్సింది. అబ్బు, ఏంటమ్మా? భార్యాభర్తల గురించి ఇస్లాంలో ఏం చెప్పబడింది అబ్బు? భార్యాభర్తల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడమ్మా, హున్న లిబాసుల్లకుం వ అంతుం లిబాసుల్లహున్న. అంటే అర్థము, వారు వీరికి దుస్తులు, వీరు వారికి దుస్తులు. అంటే భర్త భార్యకు దుస్తులు లాంటి వారు, భార్య భర్తకు దుస్తులు లాంటి వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరి బంధాన్ని దుస్తులతో ఎందుకు పోల్చాడు అంటే, దుస్తులు ఏ విధంగా అయితే మన యొక్క శరీరాన్ని కప్పి ఉంచుతాయో, అదే విధంగా మన యొక్క లోపాలను కప్పి ఉంచుతాయో, అదే విధంగా భార్య యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో అవి భర్త కప్పి ఉంచాలి. భర్తలో ఉన్నటువంటి లోపాలను భార్య కూడా అలాగే కప్పి ఉంచాలి. అతను ఏదైనా తప్పు చేసి ఉంటే భార్య ఎవరి ముందు ప్రస్తావించకూడదు, భర్త కూడా భార్య యొక్క చిన్న చిన్న తప్పుల్ని ఇతరుల ముందు ప్రస్తావించకూడదు. ఇద్దరు కూడా తమ యొక్క లోపాలను కప్పి ఉంచాలి. ఏ విధంగానైతే ఈ యొక్క దుస్తులు మన యొక్క శరీరాన్ని, లోపాలను కప్పి ఉంచుతుందో, అలా ఒకరి యొక్క తప్పులు ఒకరు కప్పి ఉంచడమే అల్లాహ్ ఇచ్చినటువంటి ఈ ఉదాహరణ. ఇదమ్మా భార్య భర్తల గురించి ఖురాన్లో చెప్పబడినటువంటి అల్లాహ్ యొక్క ఆజ్ఞ. మాషా అల్లాహ్, అల్లాహు అక్బర్. అబ్బు, ఏంటమ్మా? ఇప్పుడు మనం మొహరం నెలలో చేయాల్సినవి ఏంటబ్బు? సహీ ముస్లిం హదీస్ లో వస్తుంది, దైవ ప్రవక్త వారు చెప్పారు, మొహరం నెలలో మనం చేయాల్సిన పనుల్లో మొదటిగా 10వ తారీఖు మొహర్రం ఏదైతే ఉందో ఆ తారీఖులో ఉపవాసం ఉండమన్నారు. రెండోది, ఈ నెలలో ఎక్కువగా నఫిల్ ఆరాధనలు చేయమన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎక్కువగా అంటే ఈ హదీస్ ప్రకారంగా రంజాన్ తర్వాత ఉత్తమమైనటువంటి ఉపవాసము అల్లాహ్ దృష్టిలో
ఈ మొహరం యొక్క 10వ తారీఖు ఉపవాసం. అదే విధంగా నఫిల్ నమాజుల్లో ఉత్తమమైనది తహజ్జుద్ నమాజు అని ప్రవక్త వారు తెలియజేశారు. మరి కొంతమంది పీర్ల పండుగ చేస్తున్నారు కదా అబ్బు, అదేంటి? పీర్ల పండగ అసలు ఇస్లాంలో రెండు పండుగలమ్మా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈదుల్ ఫిత్ర్ రంజాన్ నెల, ఈదుల్ అజ్హా బక్రీద్, ఈ రెండు పండుగలు. పీర్ల పండుగ అనేది అసలు పండగే కాదు, ఇది ఒక కొత్త విదాత్ పని, శైతాన్ కార్యమమ్మా. ఎవరైతే హజరతే హుసేన్ రజియల్లాహు తఆలా వారిని చంపి హతమార్చారో ఆ నీచులు ఆ రోజు పండగ చేసుకున్నారు, మేము చంపేశాము అని చెప్పి. ఆయన యొక్క చేతుల్ని, ఆయన యొక్క ముండాల్ని బరిసెలకు, కత్తులకు, ఖడ్గాలకు ఎలాడదీసి సంతోషం వ్యక్తం చేశారు ఇలా పట్టుకొని. అదే పని పీర్ల రూపంలో ఈ రోజు కొంతమంది అజ్ఞానులు చేస్తున్నటువంటి పని ఇది. ఇది పండగ కాదు, ఇది ఇస్లాంకి సంబంధం ఉన్నటువంటి పని కూడా కాదు. అప్పుడు యజీద్ సైన్యం హుసేన్ రజియల్లాహు తఆలా వారిని హతమార్చి ఎలా సంతోషించారో అదే పని వీళ్ళు కూడా పీర్ల రూపంలో చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. ఇవంతా కూడా శైతాన్ పనులు, శైతాన్ కార్యాలు. ఇస్లాంకి దీనికి పీర్ల పండగకి ఎటువంటి సంబంధం లేదమ్మా. అసలు ఈ నెలలో చేయాల్సిందేమిటి? దైవ ప్రవక్త వారు చెప్పినట్టు ఈ నెలలో 10వ తారీఖున ఉపవాసం పాటించాలి, నఫిల్ నమాజులు ఎక్కువగా ఆరాధించాలి, చెయ్యాలి, నమాజులు చెయ్యాలమ్మా. ఇవి మొహర్రంలో చేయాల్సినటువంటి పనులమ్మా. మాషాల్లా, అలాగైతే 10వ తారీఖున నేను కూడా ఉంటాను అబ్బు ఉపవాసం ఇన్షాల్లా. వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరి మల్లారా, దైవ ప్రవక్త వారు ఇలా తెలియజేశారు, మీరు పరస్పరము సంబంధాలను తెంచుకోకండి, మీరు పరస్పరం ఎడముఖం పెడముఖంగా ఉండకండి, పరస్పరం మీరు ద్వేషాలను పెంచుకోకండి, మీరు పరస్పరం అన్నదమ్ములుగా ఉండండి. ఒక ముస్లిం మరొక ముస్లిం 3 రోజులకు మించి మాట్లాడకుండా ఉండకూడదు అని ప్రవక్త వారు తెలియజేశారు. హదీస్ సహీహ్ బుఖారీ హదీస్. అబ్బు ఏంటమ్మా? బక్రీద్ వస్తుంది కదా, ఒక 30-40 వేలు పెట్టి ఒక మంచి పోతుని కొందాం అబ్బు. అందరికన్నా రేట్ ఎక్కువ పెట్టి కొన్న పోతు మందే అవ్వాలబ్బు. మనం పోతుకుంటుంది ప్రజలను మెప్పించడానికా లేక అల్లాహ్ను మెప్పించడానికా? అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడు, కుర్బానీ ఇచ్చే జంతువు యొక్క మాంసం గాని దాని యొక్క రక్తం గాని అల్లాహకు చేరవు. అల్లాహకు చేరేదేమిటి? మన యొక్క భయభీతి మాత్రమే అని అల్లాహ్ అంటున్నాడు. కాబట్టి మనం ఇచ్చే ఖుర్బానీ భీతితో, అల్లాహ్ ఇష్టపడాలనే భయభీతితో ఇవ్వాలి తప్ప ప్రజల యొక్క మెప్పు కోసం కాదు. అల్లాహ్ నన్ను క్షమించుగాక. అయితే అల్లాహ్ని రాజీ చేసుకోవడం కోసమే ఖుర్బానీ ఇద్దాం అబ్బు. ఇన్షా అల్లాహ్, ఇన్షా అల్లాహ్.